రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి పట్టినట్లయితే ఎంతటి వారినైనా సరే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ల్యాండ్ అట్రాసిటీ కేసులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అణచివేతకు గురైన ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. అందరికి కూడా మా వనం రమేష్ గారికి ఎస్టీ నాయకుడు అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు జైభీం తెలియజేస్తూ ఉన్నాను. ఇక మా కొత్త సిపి గారు మన కమిషన్ మీటింగ్ పెట్టుకోవడం, మా కొత్త సిపి గారు కూడా రావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి సిపి గారు కూడా చాలా మంచి పేరు హైదరాబాద్ నేను చూసిన మన డైనమిక్ సిపి గారు రావడం మన జిల్లా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి కలెక్టర్ గారు కూడా మరి మీటింగ్ స్టార్ట్ చేసి మరి ఆమె మరి హుస్నాబాద్లో మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కార్యక్రమం ఉందని చెప్పి కూడా మరి కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. మరి అన్ని శాఖలు మరి సమర్థవంతంగా రివ్యూ చేసుకున్నాం. మరి మన జిల్లాలో ఇంకా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలలో మరి ఎస్సీ ఎస్టీకి ఎక్కడ కూడా అన్యాయం జరిగేదానికి వీల్లేదు. మరి అందరు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. నేను ఒకటే కోరుతూ ఉన్నా, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మాత్రం పక్కదారి పడితే మాత్రము కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల విషయంలో కూడా 6 ఓవర్ తప్పకుండా ఇంప్లిమెంటేషన్ కావాలి. మరి రోస్టర్ విధంగా ఫాలో కావాలి. అందరూ జిల్లాధికారులు కూడా అడెక్వసీ ఫాలో కావాలి. మరి ఎక్కడ కూడా డీవియేషన్ జరిగినా ఇంతటి వారినైనా ఉపేక్షించమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ మధ్యకాలంలో మన సిద్దిపేట జిల్లా హైదరాబాద్ చాలా దగ్గర జిల్లా. మరి ల్యాండ్ కేసులు రియల్ ఎస్టేట్ పెరిగి భూముల ధరలు పెరిగి రిలేటెడ్ కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మా ఏసీపీలు మరి మన సిద్దిపేట ఏసీపీ గారు కానీ గజల్ ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు. మరి వాళ్ళు ఇంతకుముందు హుస్నాబాద్ ఏసీపీ గారు వెళ్ళిండ్రు. మరి ఈ ల్యాండ్ డీడ్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు ఇంకా పై ఉంటున్నాయి కనుక కొంచెము బాగా ఆలోచించి మరి సమర్థవంతంగా మరి ఎస్సీ ఎస్టీలకు ఏదన్నా కేసులలో మరి మానవీయంగా ఆలోచించి పనిచేయాలని చెప్పి నేను అధికారులను కోరుతూ ఉన్నా. ఇప్పటికైతే మన జిల్లాలో మరి పోలీస్ శాఖ తరఫున పెద్ద ఇబ్బందులు ఏం లేవు. మన రవీందర్ రెడ్డి కానీ మిగతా ఏసీపీలు కానీ మన ఇంత శాఖ కానీ తక్కువ సమర్థవంతంగానే పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పనిచేయాలని చెప్పి కొన్ని కేసులలో కొన్ని అలసత్వం జరుగుతూ ఉంది. అట్లా జరగడానికి వీలు లేదు. ఎందుకనంటే కొన్ని 10 దానిలో కూడా మీకు తెలియదు కాదు, రాజకీయాలు ఉంటూనే ఉంటాయి. ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేస్తారు, మంత్రి హోదానికి ఫోన్ చేస్తారు, ఎంపీ హోదానికి ఫోన్ చేస్తారు, ఎమ్మెల్సీ హోదానికి ఫోన్ చేస్తారు, కమిషన్ హోదానికి ఫోన్ చేస్తారు. ఎవరు ఫోన్ చేసినా కానీ అధికారులు మాత్రం పారదర్శకంగా వివరించాలి. ఎవరు చెప్పే వాళ్ళు చెప్పాలి. నేనే చూసిన నాకైతే ఏసీపీలు అయితే మర్యాదిస్తారు, అట్లా కాస్త అయితే చెప్తారు. కానీ ఆ పని వాళ్ళు చేసేది చేస్తారు. మళ్ళీ కూడా అడగా ఇక, ఎందుకంటే పాపం వాళ్ళు చేయగలిగింది కానట్టున్నది. ఇది సిపి విజయ్ కుమార్ ఉన్నప్పుడు కానీ అంతకుముందు మేడం ఉన్నప్పుడు కానీ నేను ఒకసారి చెప్పుకుంటే మళ్ళీ దాన్ని ఇన్సిడెంట్ చేయను నేను. కానీ ఏదైనా కానీ ప్రజలకు మాత్రం అంతిమంగా పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా అయితే ఉండాలి. ఏది చేసినా డిపార్ట్మెంట్ పరంగా మనకు ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చింది? పేద ప్రజల సేవ అవకాశం వచ్చింది. మానవ సేవే మాధవ సేవ, సమాజమే పేదవాలయం, పేదవాడే దేవుడు. నేనేమంటా అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిను, యాగిరిటకు లక్ష్మీనరసింహస్వామిను, వేములవాడకు రాయరేశ్వర స్వామిను మనం మొక్కి తెచ్చే పుణ్యం కంటే ఇక్కడ ఉన్న పేదవాని కన్నీళ్ళు చూస్తే అంతకన్నా ఎక్కువ పుణ్యంగా నేను భావిస్తా. నేను వ్యక్తిగత కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను ఏమంటా అంటే అట్లా సేవ చేయాలి. ప్రజలకు నిజంగా ఒక రెవెన్యూ అధికారులు కానీ, ఒక ఎంపీడీఓ కానీ, ఒక పోలీస్ అధికారి కానీ, ఏసీపీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఒక అధికారులు కష్టంతో వస్తాడు పాపం. ఆయనకు సమయం ఇచ్చి మనం సమయం ఓపిక వింటే సగం నివారణ అయిపోతాడు మనిషి. ఆయన తెలియపో, ఎస్ఐ దగ్గరికి సీఎని అడుగుపో, సీఎన్ దగ్గర ఏసీపీని అడుగుపో, నాకు తెలియదు సిపి గారిని అడుగుపో. ఇట్లా గైరుది మీద జవాబులు ఉండకూడదు. ఎండో దగ్గరకు తహసీల్దార్కి పోతే నాకు తెలియదు ఆర్డీఓ దగ్గరికి పో, లేదా కలెక్టర్ దగ్గరికి పో. ఇట్లా ఏదైనా చిన్న విషయం చెప్పినా, మా ఆర్డీఓ సభ అయితే ఇలా చిన్న విషయం చెప్పినా కానీ అదంటే తహసీల్దార్ చెప్తాడు, ఆ సమస్యకి ఇట్లా రాజసాగిరి అయితే చెప్తాడు. గట్ల మీరు క్లారిఫై చేయండి, చేత సమస్యల పరిష్కారం ఈజీగా అవుతాయి. ఈ మంత్రాలు పెరిగాయి. నేను మీ అందరిని కోరేది ఏంటంటే ఆ రకంగా మీరు పోలీసులు పెండ్లి పోలీసు విధానంగా అధికారులు కూడా మరి ఎస్సీ ఎస్టీల మీద, ఎస్సీ ఎస్టీ వర్గాలు నిజంగా చెప్పంటే 300-400 సంవత్సరాలు అనిసిపోయేవాడ వర్గం ఎస్సీలు. ఆ సమస్యలు వచ్చినప్పుడు కొంచెం మానవీయ కోణం ఆలోచించి ఇది ఎంతవరకు సమంజసము చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మన జిల్లా కూడా సిద్దిపేట జిల్లా బాగా చైతన్యం గల జిల్లా. మరి మన జిల్లాకు కూడా మంచి పేరు ఉంది. మరి అధికారులు కానీ అందరు అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీ కావచ్చు, అందరు అధికారులు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పనిచేసి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాను. మరి అందరు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
ఎస్సీ సప్లా నిధులు మాత్రం ఎస్సీ ఎస్టీ లొకేషన్లో ఖర్చు పెట్టాలి. మరి ఇంకా డివియేషన్ అయితే మాత్రం తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇంకా కూడా మీ ఆర్థిక దళిత సంఘాల నాయకులు అందరూ ఉన్నారు. ఏమైనా ఆర్థిక లిస్టులు ఉంటే మేము 1 by 1 రండి, నేను కూర్చుని నేనే తీసుకుంటాం. దయచేసి అధికారులు కూడా మీరు అట్లే కూర్చుండి వస్తే 1 by 1 వస్తే ఏదైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చేస్తే పని అయిపోతుంది. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మంచి సమావేశం జరిగింది. మా అందరి జిల్లా అధికారులకు, దళిత సంఘాల నాయకులకు, అందరి అధికారులకు కూడా నేను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భీమ్.